హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు హార్ట్ఫుల్నెస్ కన్హా శాంతివనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో ఈ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సదస్సు థీమ్ బయోడైవర్సిటీ ఫర్ లైఫ్, స్కిల్లింగ్ యూత్ ఫర్ ఏ గ్రీన్ ఫ్యూచర్ గా నిర్వహిస్తున్నారు. భారత్, కెన్యా, బోత్స్వానా, ఇటలీ, నేపాల్ వంటి దేశాల నుంచి 90 మంది యువకులు, రీసెర్చర్లు, పాలసీ ఎక్స్పర్ట్లు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ రైజింగ్ అనే పేరుతో విజన్ డాక్యుమెంట్ 2047 సంవత్సరాలకి తెలంగాణ రాష్ట్ర స్వరూపం ఎట్లా ఉంటుందో అని ఒక డాక్యుమెంట్ డిసెంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి చాప్టర్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పర్యావరణానికి అనుకూలమైన డెవలప్మెంట్ ఎట్లా సాధించుకుంటామో దాని మీద చాలా వివరాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా 47 సంవత్సరాల పరిస్థితి చూస్తే ఇప్పుడు ఎవరో బాగా యువతులుగా ఉన్నారో ఆ సమయంలో వాళ్ళ బాధ్యత చాలా చాలా కీలకంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళే చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కెపాసిటీలో ఉంటారు. సో ఈరోజు ఇక్కడ కానా శాంతివనంలో యంగ్ బయోడైవర్సిటీ ఛాంపియన్స్ కోసం ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరం ఇది చాలా చాలా ముఖ్యంగా ఉంది. అండ్ నాకు కూడా ఇక్కడ పార్టిసిపెంట్స్తో సుమారు ఒక 90 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. కొందరు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఉన్నారు, ఇతర ప్రాంతం వాసులు కూడా ఉన్నారు.